కీర్తన 1వ అధ్యాయం మొదటి నుండి 4 వచనాలు చూద్దాం. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గములో నిలువక, అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుండక, దేవుని ధర్మశాస్త్రమునందు ఆనందిస్తూ రాత్రి పగలు దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలవల ఒడ్డున నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయునదంతయు సఫలమగును. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియదేవుని పిల్లరా, ప్రార్థన అనేది నిత్యము చేస్తూ ఉండాలి. మనం రోజుకి ఎన్ని పూటలు తింటాం చెప్పండి? చెప్పండి గట్టిగా. 3 పూటలు తింటాం కదా? 3 పూటలు తింటాం కదా? శరీరానికి 3 పూటలు ఆకలి అయినప్పుడు లోపల ఉన్న ఆత్మ సంగతి ఏంటి? అందుకే దావీదు అంటాడు, నేను రోజుకి 3 సార్లు ప్రార్థన చేస్తాను, 7 మార్లు దేవుని స్తుతిస్తాను అంటాడు. దేవుని స్తోత్రం. దావీదు ఎన్నిసార్లు ప్రార్థన చేస్తాడంట? చెప్పాలి గట్టిగా. ఎన్నిసార్లు తింటాడంట? ఎన్నిసార్లు ప్రార్థన చేస్తాడంట? మీరు ఎన్నిసార్లు తింటున్నారు? ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నారు? 3 సార్లు. 3 సార్లు చేస్తున్నారు ప్రార్థన మీరు? నువ్వు 2 అన్నావు, అసలు 1 అంటది. అర్థమైందా? దేవునికి స్తోత్రం చెప్పండి. ఎన్నిసార్లు? కాబట్టి ప్రియులారా, మనము ప్రార్థన కూడా రోజుకి 3 చేయాలట. దేవునికి స్తోత్రం. చెప్పండి, ఎన్నిసార్లు చేయాలి? 3 సార్లు ప్రార్థన చేయాలి. విసుకక ప్రార్థన చేయాలి. ఏం చేయాలి? చెప్పండి, ప్రార్థన చేయాలి. కొంతమంది ప్రార్థన చేసేటప్పుడు స్తోత్రం స్తోత్రం హల్లెలూయా యేసయ్యా మీకు వందనాలు స్తోత్రాలు హల్లెలూయా 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 యేసయ్యా అంటూ ఉంటూ ప్రార్థన చేస్తూ ఉంటుంది. ఒక మనిషి వస్తుంది, అత్తమ్మ ఆడబెట్టాం, ఉట్టిమే ఉండే తీసుకో, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఎక్కడ పెట్టా? ఉట్టిమే నుండి తీసుకో, దేవా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఈ ప్రార్థనలు కూడా ఉన్నాయి చాలామంది. ఉండలా ప్రార్థన చేస్తారు, మధ్యలో మాట్లాడుతూ ఉంటారు. ఇంట్లో వాళ్ళు కూడా అర్థం చేసుకోరు, వాళ్ళు కూడా అట్నే వస్తూ ఉంటారు, మధ్యలో వచ్చి ఓవర్ గదిస్తూ ఉంటారు. ఇలాంటి ప్రార్థనలు దేవుని సంధికి చేరడానికి ఎటువంటి అవకాశం ఉండదు ప్రియా. ఈ ప్రార్థన చారు. ఎందుకు చారు అంటే, ప్రార్థన అంటే దేవునితో నీవు దేవునితో మాట్లాడుకునే ఒక అద్భుతమైన సహవాసం కలిగినటువంటి సమయం అది. ఆమేన్. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. దేవునికి నీకు మధ్యలో మరొకరు చొరబడకూడదు, ఇంకొకరు రాకూడదు, ఇంకొకటి రాకూడదు. ఎందుకంటే ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని మనస్సు మనకు తెలిసిపోతుంది, దేవుని చిత్తం మనకు తెలిసిపోద్ది, దేవుని ఉద్దేశం మనకు తెలిసిపోద్ది. మనం ఏం ప్రార్థన చేయాలో కూడా మనకు అర్థమవుతుంది. అలాంటప్పుడు ప్రియదేవుని పిల్లలు, ఆ ప్రార్థన ఎంత లోతుగా ఉండాలి, ఎంత దేవునికి సంబంధం దగ్గర కలిగి ఉండాలి. విసుకొక ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. కాబట్టి ప్రియదేవుని పిల్లరా, ప్రతి ఇంటిలో నేను చెప్పింది ఏంటంటే, ప్రార్థన బలిపీఠం కట్టాలి. ఏ బలిపీఠం కట్టాలి? చెప్పండి, ఏ బలిపీఠం కట్టుకోవాలి? ఏ బలిపీఠం కట్టాలి? ఎంతమంది ఇళ్లలో ప్రార్థన బలిపీఠాలు ఉన్నాయి? సిమెంట్కి సిమెంట్ ఇటుక కొనిమంటారు అంతే. ఎంతమంది ఇళ్లలో ప్రార్థన బలిపీఠాలు కట్టబడ్డాయి? చూడండి, ఒక్కరు కూడా అసలు ఏమి కుక్కిరిమిట్టి అట్లయితే. నీవు ప్రతి దినము దేవుని కలుసుకునే స్థలం ఒకటి నీ ఇంట్లో ఉండాలి. ఆమేన్. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఆ స్థలములో ప్రార్థన అనేటువంటి బలిపీఠము కట్టబడుతుంది. ఏం కట్టబడుతుంది? ప్రార్థననే బలిపీఠం కట్టబడుతుంది.
అబ్రహాము చాలా బలిపీఠాలు కట్టాడు. కాబట్టి ప్రభునందు ప్రియదేవుని పిల్లరా, ప్రార్థన చాలా ప్రాముఖ్యమైంది. మనం చదువుకున్న వాక్య భాగాన్ని నేను జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. ఎందుకంటే కాబట్టి ప్రభునందు ప్రియదేవుని పిల్లరా, చూడండి 2వ వచనంలో, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దీవారాత్రులు దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరన నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. అతడు చేయునదంతయు సఫలం. నా ప్రియమైన దేవుని పిల్లరా, మన జీవితాల్లో మనం చేసేటటువంటిది అభివృద్ధి చెందాలన్నా, ఫలించాలన్నా, సఫలం అవ్వాలనగా మన చేతి పనే కానీ, మనం పొల పనే కానీ, మన వ్యాపారమే కానీ, మనకు కలిగినటువంటిది ప్రతిదీ కూడా మన చేతిలో వృద్ధి చెందాలి, అభివృద్ధి పరచబడాలి, ఆశీర్వదించబడాలి. అది అంచెలంచెలుగా ఎదగాలి, నష్టం రాకూడదు. అలా జరగాలి అంటే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, దేవుని గురించి నీకు రాత్రి పగలు నీకు ఆలోచన ఉండాలి. దేవునికి స్తోత్రం. దీవారాత్రులు నువ్వు దేవుని గురించి ధ్యానించాలి. అంటే పని మాట మానుకొని ఇలా కూర్చొని దేవుని సన్నిధిలో కాదు ప్రియదేవుని పిల్లలు. దేవుని ధ్యానించటం అంటే నువ్వు నడుస్తున్నా, కదులుతున్నా, పనిచేస్తున్నా, పండుకోనున్నా, నువ్వు ఎక్కడ ఏ స్థలంలో ఉన్నా నీకు నువ్వు దేవునికి నీ లోపల ఒక సహవాసం, ఒక సంబంధం జరుగుతూ ఉంటుంది. దేవుని దానినే ధ్యానించుట అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. చెప్పలు గడిగా హల్లెలూయా. దాన్ని ఏమన్నా చెప్పండి, ధ్యానించటం. ధ్యానించటం ధ్యానించటం అంటే ఉదాహరణ ఏంటంటే, పశువులు పొలాలకు తీసుకెళ్ళినప్పుడు అవి గడ్డి తినేది నవ్వులేస్తూ ఉంటాయి, తుంచుకొని మింగేస్తూ ఉంటాయి. అవి మింగి అయిపోయిన తర్వాత, తిన్న తర్వాత ఇంటి దగ్గరికి తీసుకొచ్చినప్పుడు అవి పండుకొని తను తినేది మొత్తం కూడా మరలా పెడసలుగా బయటికి తీసుకొచ్చుకొని మెత్తగా నవిలి ఏం చేస్తాయి, నెమర వేసి ఆ సారమంతా కూడా అప్పుడు ఆస్వాదిస్తాయి. దేవునికి స్తోత్రం. వాక్యము వినడానికి, వాక్యము చదవడానికి, వాక్యం ధ్యానించడానికి చాలా వ్యత్యాసం ఉంది. వాక్యము చదివే కన్నా, వాక్యం వినే కన్నా, వాక్యము ధ్యానించేటప్పుడే నీలో పరిశుద్ధాత్మ అభిషేకము, ప్రియ దేవుని పిల్లరా, నూనె రిలీజ్ అవుతూ ఉంటుంది. ఆమె చెప్పండి గట్టిగా. ఏమవుతూ ఉంటుంది? అభిషేకం రెట్టింపు అవుతుంది, అభిషేకం రిలీజ్ అవుతూ ఉంటుంది వాక్యం ధ్యానించేటప్పుడు. వాక్య ధ్యానం అంటే ఏంది? ఇప్పుడు దాకా చెప్పిన మాటలే నువ్వు బయటికి వెళ్ళి వీటినే మళ్ళా రిపీట్ చేసుకొని, జ్ఞాపకం తెచ్చుకొని, మనసులోకి తెచ్చుకొని, వాటి గురించి ఆలోచిస్తూ, వాటి గురించే ధ్యానిస్తూ, వాటి గురించే నీవే పదే వాటిని జ్ఞాపకాలు తెచ్చుకున్నప్పుడు అది ధ్యానం అంటారు. అలా చేస్తున్నప్పుడు నువ్వు ఇక్కడ విన్నదానికంటే నువ్వు ధ్యానించేటప్పుడు ఎక్కువ బలాన్ని పొందుకుంటావు. దేవుని స్తోత్రం. అందుకని ఆ మాట అన్నాడు, దేవారాత్రులు ధ్యానించువాడు ధన్యుడు. ఎందుకంటే ప్రియ దేవుని పిల్లరా, వాడు ఎలాగుంటాడంట, నీటి కాలువల యోరన ఒడ్డున నాటబడిన చెట్టులాగుంటాడు. నీటి పక్కన ఉన్న చెట్టు, నాటబడిన చెట్టు ఎలాగుంటుందంటే, చుట్టుపక్కల ఉన్నటువంటి చెట్లన్నీ ఎండిపోయినా, వాక్యం వినోళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి, ఈయనోళ్ళు కూడా ఒకసారి చెప్పండి. ఎట్ట ఉంటుందంటే ప్రియ దేవుని పిల్లరా, ఆ నీటి కాలువల యోర నాటబడిన చెట్టు అన్నీ ఎండిపోయినా అది ఎండిపోదు, అన్నీ ఫలించకపోయినా అది ఫలం ఆగిపోదు. దేవునికి స్తోత్రం. కారణం ఏంటంటే దేని పక్క ఉన్నది చెప్పండి, దేని పక్కన ఉంది? నీటి కాలువ పక్కనుంది, దాని పక్కన నీళ్లు పారుతూ ఉన్నాయి, నీటి యోరుంది. స్తోత్రం, హల్లెలూయా. నీటి గట్టునుంది అది. అందుకని అది ఆ నీళ్లను తాగుతూ ఆ జీవాన్ని తీసుకుంటూ ఇది పచ్చగా ఉండి ఫలిస్తూ ఫలాలు ఇస్తూ ఉంటుంది. ఆమేన్. దేవుని వాక్యము ధ్యానించేవాడు ఇలా ఉంటాడు, పచ్చగా ఉంటాడు. అంటే ఎప్పుడు ఫలిస్తాడు, ఎప్పుడు సంతోషిస్తాడు, ఎప్పుడు ఆనందిస్తాడు, ఎప్పుడు ఆత్మలో పరవశిస్తాడు, ఎప్పుడు ఆత్మలో ఆనందిస్తూ ఉంటాడు, ఆత్మలో ప్రియ దేవుని పిల్లరా పరవాసం పొందుతూ ఉంటాడు. స్తోత్రం చెప్పడం, హల్లెలూయా. అటివాడు దిగులుండదు, చెంతుండదు, బాధ ఉండదు, తిన్నమా తినకపోయినా, లేకపోయినా, ఉన్నా ఉండకపోయినా దేనికి జడియడు. ఆమె చెప్పు గట్టిగా. కారణం ఏంటంటే ఆడు నీటి కాలువన యోరనున్నాడు.
ఎక్కడున్నాడు చెప్పండి. అందుకనే ప్రియ దేవుని పిల్లరా, ఎవరు నీటి కాలం ఎవరుందంటే దేవుని వాక్యాన్ని ధ్యానించేవాడు. అల్ల వాక్యలు దాటంలోని పోగొట్టుకొని పోయేవాడు కాదు. అర్థమైందా? అది దాటం భయం. ఇంకా నేనేం చెప్పానో తెలియదు, మీరేం విన్నారు. అలాగే చాలామంది ఉన్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరైతే ఈ మాటలు తీసుకెళ్ళి వీటిని పోగొట్టుకోకుండా మళ్ళీ వీటిని జ్ఞాపకం చేసుకొని వీటిని ధ్యానించుకుంటూ దేవునికి స్తోత్రం, అటు వారట ప్రియ దేవుని పిల్లరా, వాళ్ళ హృదయాల్లో దేవుని వాక్యం ఉంటుంది, వాళ్ళు ఫలిస్తారు. వారు చేసినది ఏమైందంట? సఫలమవుతూ ఉంటారు. చెప్పండి, వాళ్ళు చేసేది ఏమవుతుందంట? చెప్పండి, వాళ్ళు చేసేది ఏమవుతుందంట? వాళ్ళు చేసే ప్రతిదీ కూడా సఫలం అవుద్ది ప్రియ దేవుని పిల్లరా. వారు ఏ పని పూనుకున్నా కానీ అది జరుగుతుంది. అతడు చేయునది అంతయు సఫలమగు. ఆమేన్, హల్లెలూయా. యేసేపుని మనం జ్ఞాపకం చేసుకుంటే అతని గురించి కూడా రాయబడింది అదే. అతనిని బట్టి దేవుడు ప్రియ దేవుని పిల్లరా పోతీఫర్ ఇంటి మొత్తాన్ని ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం. దావీదు వెళ్ళిన ప్రతి చోటల్లా కూడా ఏం చేస్తున్నాడు? సుబుద్ధి కలిగి ప్రవర్తిస్తూ వస్తున్నాడు. అతడు చేయనిదంతా కూడా ఏమైపోతుంది? సఫలమవుతుంది. ఆమేన్, హల్లెలూయా. ఉదయకాల సమయంలో ప్రియ దేవుని పిల్లరా జ్ఞాపకం చేసుకుందాం దేవుని వాక్యాన్ని. ఆమేన్. కాబట్టి దానికి ముందు 3 మాటలు ఉన్నాయి, అవి కూడా జ్ఞాపకం చేసుకుందాం. దుష్టుల ఆలోచన చొప్పున. చెప్పండి, ఏ ఆలోచన నడవకూడదు? పాపుల మార్గాల్లో, అపహాసకులు కూర్చుండే చోట్లలో. ముందు ఇవి చాలా ప్రాముఖ్యమైనవి. దుష్టుల ఆలోచన చొప్పున మనం నడుచుకోకూడదు. వాళ్ళ ఆలోచనలు మనం ఆలోచన పెట్టకూడదు. వాళ్ళ ఆలోచనలు మనం తీసుకోకూడదు. అర్థమైందా? దుష్టుల ఆలోచనలు ఎలా ఉంటాయి? దుష్టుడు అంటే ఎవరు? చెప్పండి, దుష్టుడు అంటే ఎవరు? అపవాదికి మరొక పేరు దుష్టుడు. దుష్టుల ఆలోచన అంటే అపవాది సంబంధం, అపవాది చేత నడిపించబడే వారి యొక్క ఆలోచనలు మనం కూడా తీసుకొని వాటి ప్రకారంగా నడిపించబడకూడదు. స్తోత్రం, హల్లెలూయా. చెప్పండి, హల్లెలూయా. రెండోది, పాపుల మార్గాల్లో మనము పాపుల మార్గాలు ఏం చేయకూడదు? నడవకూడదు. పాపుల మార్గాలు ప్రియ దేవుని పిల్లరా, పాపుల యొక్క మార్గాలు పాతాళానికి తీసుకెళ్తాయి. వాళ్ళ మార్గం అంటే ఏంది? వారి ప్రవర్తనలు, వాళ్ళ యొక్క ప్రవర్తనలు, వాళ్ళ క్రియలు అవి నాశనానికి తీసుకెళ్తాయి. కాబట్టి వాటి ప్రకారంగా మనం నడుచుకోకూడదు. దేవుని స్తోత్రం. అపహాసకులు కూర్చుండే చోట్ల మనము కూర్చోకూడదు. ఇది ఒక్కొక్క మాట ఒక్కొక్క ప్రసంగం ప్రియ దేవుని పిల్ల. దుష్టుల ఆలోచన అంటే ఎవరు? దుష్టుడైన హామాను ఒకడు ఉన్నాడు బైబిల్లో. వాడు ఆలోచన దుష్టుడు ఆలోచన. ఏమిటి వాడు ఆలోచన? యూదులందరినీ చంపేసేయాలి, మొర్దెకైని ఉరికమ్మం ఎక్కించాలి. దుష్టుడైన హామాను ఒక నీతిమంతుణ్ణి, ఒక నిజాయితీ పరుణ్ణి, ఒక యథార్థత కలిగిన వాడిని, ఒక భక్తి పరుణ్ణి ఉరికమ్మం ఎక్కించాలి. ఏ పాపం లేదు, ఏ నేరం లేదు, ఏ అక్రమం లేదు. అతడు తన దేవునికి తప్ప ఎవరికని తలవంచని వాడు గనక అతని మీద అసూయపడి ప్రియ దేవుని పిల్లలు అలా చేశాడు. దుష్టుడైన హామాను ఆలోచన. దుష్టుల ఆలోచన ఏంది? నీతిమంతుని చంపేసేయాలనేది. అలాగని ఇశ్రాయేలీయులందరిని కూడా ఆ జాతి లేకుండా చేయాలని చూస్తున్నాడు. ఇది దుష్టుని యొక్క ఆలోచన. అదేందా? దేవునికి స్తోత్రం. చివరికి ఏం జరిగిందంటే ప్రియ దేవుని పిల్లరా, ఏ ఉరికమ్మమైతే హామాను మొర్దెకై కోసం సిద్ధపరిచాడు, అదే ఉరికై మీద హామానే ఉరిదీయబడ్డాడు. అదే నేను చెప్తున్నా, దుష్టుడు ఆలోచన, పాపుల మార్గాలు, అపహాసులు కూర్చునే చోటలో మనం ఉండకూడదని దేవుని పిల్లలకి దేవుడు తెలియచేస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మరి ఏం చేయాలా? అలాంటి వాటి దగ్గర కాకుండా దేవుని వాక్యాన్ని దీవారాత్రులు ధ్యానించే విధంగా నువ్వు ఉంటే నీవు ధన్యుడివి. ఎందుకంటే నీ జీవితం ఎల్లప్పుడూ కూడా నువ్వు సంతోషంగా ఉంటావు, ఫలిస్తావు. నువ్వు ఫలిస్తావు. ఎన్నటికీ కూడా ప్రియ దేవుని పిల్లరా, నువ్వు చేసే పని ఫెయిల్ కానే కాదు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు చేసిందంతా
అంతా కూడా ఏమైపోద్ది? సఫలమే. చూడండి, ఈ రోజున కొంతమంది అంటారు, అయ్యా నేను చేసే కానీ నష్టం వచ్చింది, ఫలానా చేశాను నేను నష్టం వచ్చింది, ఈ గొర్రెలు తోలుకొచ్చాను వీటిలో నష్టం వచ్చింది, ఇదిగో ఆ మేకలు తోలుకొచ్చాను వాటిలో నష్టం వచ్చింది, ఇదిగో ఈ పంట వేసాను దాంట్లో నష్టం వచ్చింది, ఈ వ్యాపారం చేసాను దాంట్లో నష్టం వచ్చింది. దేవుడు అంటాడు, నీవు చేయునిదంతయు సఫలమవుతుంది. దేవునికి స్తోత్రం. ఎవరు చేయునిదంతయు? దేవుని ధర్మశాస్త్రం అనగా దేవుని వాక్యం. దేవుని వాక్యమందు ఆనందిస్తూ మొట్టమొదటిగా ఆ వాక్యంలో ఏం చేయాలా చెప్పండి? వాక్యం ఏం చేయాలా చెప్పండి? వాక్యం ఏం చేయాలా? గట్టిగా చెప్పండి. వాక్యం ఏం చేయాలా? తెలుసా మీకు? వాక్యంలో ఆనందించడం తెలుసా? దేవుని వాక్యం మనం వింటున్నప్పుడు మన హృదయంలో ఆనందం కలగాలి. దిగులు, బాధ, చింత, ప్రియదేవుని పిల్లరా, మనం బిగ తీసుకొని గట్టి కూర్చోవటం అవి కాదండి. దేవునికి స్తోత్రం చెప్పాలా? దేవుని వాక్యం మనం వింటుండగానే మన హృదయాలలో కలిగేటువంటి ఆనందము చాలా గొప్పది. ఆమేన్, హల్లెలూయా. దేవుని వాక్యాన్ని విన్నా వాక్యాన్ని చదువుతున్నప్పుడు మనలో కలుగుతున్న సంతోషం, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దాని దివారాత్రము ధ్యానించువాడు ధన్యుడు. ఆమేన్, హల్లెలూయా. అతడు చేయునిదంతా కూడా దేవుడు సఫలం చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఒక సమయంలో ప్రియమైన పిల్లరా, మన చేతి పనులు కానీ మన వ్యాపారాలే కానీ మనకు కలిగిన ప్రతిదీ కూడా సఫలమవుతూ ఆశీర్వదకరంగా దీవెనకరంగా ఉండాలంటే దేవుడు మనకు చెప్పినట్లుగా మనము దేవుని గురించి ఆలోచన కలిగిన వారమై ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. మనం ఎక్కడున్నా దేవుని ఆలోచన ఉండాలి. మనకి ఎక్కడున్న ఆలోచన ఉండాలి చెప్పండి? ఎక్కడున్నా స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక అమ్మ పాలు అమ్ముకుంటా తిరుగుతుందంట. ఏమమ్ముకుంటా? పాలు అమ్ముకుంటా కూడా పాట పాడుతూ ఉందంట. పాలు అమ్మ పాలు, నీవు దేవుల్లో పాలు, పెరుగో అమ్మ పెరుగో, నువ్వు దేవుల్లో పెరుగు అంటుందంట. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? ఎక్కడున్నా ప్రభువుని గురించిన ఆలోచన మనకుంటే మనం చేసే ప్రతిదీ కూడా దేవుడు అభివృద్ధి చేస్తాడు. ఇప్పుడు దేవుడు అబద్ధం ఆడుతున్నాడా? మనము చెప్పండి. దేవుడు అబద్ధం ఆడుతున్నాడా? లేకపోతే మనలో ఫాల్ట్ ఉందా? చెప్పాలి అందరూ కూడా. మనలో ఫాల్ట్ ఉందా? దేవుడు అబద్ధం ఆడుతున్నాడా? చాలామంది ఒప్పుకుంటున్నారు. దేవుని స్తోత్రం. దేవుడు అబద్ధికుడు కాదు. ఆయన చెప్తున్న మాట సత్యం. మనం అలాగే చేసి చూస్తే మనము చేసే ప్రతిదీ కూడా ఇక్కడ సాక్ష్యం ఇచ్చి ప్రతిరోజు సాక్ష్యం లేక సమయం లేకపోతే మనం కానీ అలా చేస్తే ఆ సాక్ష్యాలకి సమయం సరిపోదు ఇక. ఆమేన్, హల్లెలూయా. అయ్యా దేవుడు ఈ వారం నా పట్ల కార్యం చేశాడు, ఇదిగో నా పట్ల ఇది చేశాడు, నా పట్ల ఇది చేశాడు, నా పట్ల ఇది చేశాడు, నేను ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఈ కార్యం చేశాడు. ఈ సాక్ష్యాలకే సరిపోద్ది సైమంతా. మనం ఆ విధంగా కానీ చేస్తే మనము చేసినదంతా దేవుడే సఫలపరుస్తాడు. దేవునికి స్తోత్రం. రీతిగా దేవుడు మనందరికీ ఆయన కృప తోడుగా ఉంచి మనల్ని బలపరిచి సఫలీకృతము చేయునుగాక.